చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి కీమా కట్లెట్ అండి. కట్లెట్ అంటేనే ఎమ్మి ఎమ్మి. అసలు మనం ఎక్కడికైనా సరదాగా సాటర్డే కానీ సండే కానీ వచ్చిందంటే మన ఫ్యామిలీతో తీసుకోవాలా కట్లెట్ వేడివేడిగా బయట తింటాం కదా. అసలు కీమా కట్లెట్ అంటే ఒక్కసారి ఊహించుకోండి కదా. ఎస్, మరి కీమా కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? ఓకే, మటన్ కీమా, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, జీరా పౌడర్, ఎగ్, మిర్చి పౌడర్, ఆలు, కాజు, లెమన్, మైదా, కార్న్ఫ్లోర్, పెప్పర్, సాల్ట్, టమాటా సాస్, బ్రెడ్ కమ్ పౌడర్, కొత్తిమీర. సో ఫ్రెండ్స్, కీమా కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు, కీమా కట్లెట్ అంటున్నారు, ఎలా స్టార్ట్ చేద్దాం, ఏం చేద్దాం ఫస్ట్? ఓకే అండి, ముందు కట్లెట్కి కావాల్సిన మనం ఆయిల్ గరం పెట్టుకుందాం. ఈలోపు వెయిట్ చేసుకుందాం. ఈలోపు ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ప్రాసెస్ అనేది రెడీ చేద్దాం. ఓకే, ఈలోపు ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. మటన్ మనకి కీమా ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం. కొద్దిగా దీనిలో మనం ఫ్రై చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది, మనకి ఎక్కడ కూడా పచ్చిగా ఉండదు కాబట్టి ఇందులో కొద్దిగా ఫ్రై చేసుకుందాం ముందు. సో అక్కడ మటన్ ఆల్రెడీ మీరు సంథింగ్ ఏదో ప్రాసెస్ చేసినట్టున్నారు. దీనిలో మనకి కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నది. దీన్ని కూడా మనకి ఏమాత్రం ఇంకొద్దిగా దీనిలో ఫ్రై చేసుకుంటే మన మసాలా ఇంగ్రీడియంట్స్ ఏముంటుందో దానిలో కూడా ఫ్రై చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, సో మనం ఆల్రెడీ మటన్ కీమా తెచ్చుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నాము. ఎక్కువగా నీళ్ళు పోసుకోకుండా, తెలుసు కదా, తక్కువగా లైట్గా నీళ్ళు పోసుకొని ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము. దాన్ని మంచిగా మనం ఒక ప్యాన్లో ఫ్రై చేయడానికి ఇప్పుడు సిద్ధం చేస్తున్నాం అనమాట. యా, జింజర్, ఓకే, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఓకే, కాజు. సో జింజర్ వేసుకున్నాం, గార్లిక్ వేసుకున్నాం, చిన్న చిన్న పీసెస్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం, అండ్ అలాగే కాజు కూడా వేసుకుంటున్నాం. అవును, యా. సో ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి, అంతవరకు మనం ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసుకున్నాం అంటే ఆల్రెడీ బాయిల్ చేసింది కదా, మళ్ళీ ఫ్రై ఎందుకు చేయడం? ఇక్కడ దీంట్లో ఫ్రై అవుతుంది కదా. అవుతుంది, మనకి ఏది కూడా పచ్చిగా లేకుండా తొందరగా ప్రాసెస్ ఈజీ కావాలంటే కనుక మనకి కీమాలో కూడా ఒక్కొక్కసారి కీమా అనేది మనకి అప్డేట్ చేసుకునే కానీ కొద్దిగా గట్టిగా అనేది ఉంటుంది. కలిపినప్పుడు మనం మైదా కార్న్ఫ్లోర్ వేసి కలిపితే కనుక లోన ఎగ్ వేసి కలిపినప్పుడు లోన ఫ్రై అయిన తర్వాత లోన తీసే కనుక పిండిలా కనిపిస్తుంది అండి. అలా కాకుండా ఇలా కలిపితే మొత్తం కూడా డ్రైగా ఉంటుంది మనకి, అది కూడా ఈజీగా అవుతుంది, ఎక్కడ కూడా పచ్చిదానం లేకుండా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా మనం చేసి పెట్టుకుంటే దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే విధంగా మనం ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 3-4 డేస్ ఉన్నా కానీ ఖరాబ్ కాదు కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకొని కూడా బాగుంటుంది. ఓకే, గుడ్ కదా, సూపర్. అలా అయితే ఇంకా బెస్ట్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకొని తినొచ్చు, ఒకేసారి చేసుకోకుండా ఇలాంటి ప్రిపేర్ చేసి. ఓకే అండి, దీనిలో మనం కొద్దిగా ఆలు కూడా వాడుతున్నాం, మొత్తం కీమా కాకుండా ఇలా ఆలుని ఇప్పుడు మనం కీమా వేసేసుకుందాం. ఓకే, సో దీంట్లో ఆలు కూడా వాడుతున్నాం మనం. అది కూడా ఆలుని కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని చక్కగా దాన్ని కొంచెం ఇలాగా మెత్తగా చేత్తో అలా నలుపుకొని వేస్తున్నాం అందులో. అవునండి, ఓకే. చిన్న కీమా కాకుండా మనం కొద్ది దీనిలో ఆలు కూడా వాడుతున్నాను. నాన్ వెజ్ కాంబినేషన్లో ఆలు అనేది బాగా ఉంటుంది. చికెన్ కర్రీలో ఆలుగడ్డతో కాంబినేషన్లో చేసుకున్నా కానీ, లేదంటే ఇలా మటన్ ఇలాంటి ఐటమ్ చేసేటప్పుడు ఇట్లాంటి అట్లా వెజిటేబుల్ కూడా వాడుకుంటూ ఉంటుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇందులో మనం బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వాడినాం కాబట్టి సాల్ట్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొద్దిగా సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ కూడా సేమ్ అన్నమాట. జీరా పౌడర్. ఎస్, సో మనకి ఇది నాన్ వెజ్ కాబట్టి, మాది కూడా అందులో మటన్ కాబట్టి వేసుకోవాల్సిన మసాలాస్ అన్ని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాయి, ఎక్కువే పడతాయి యాక్చువల్గా. అవునండి. ఇప్పుడు గరం మసాలా. అసలు ఇలాగే తినేయాలనిపిస్తుంది మీరు చేస్తుంటే. ఇలా చాలా సరిపోతుంది కదండి, ఒక మంచిగా రైస్లో వేసుకొని తినేసేయచ్చు. ఈ టైప్లో కూడా రైస్లో చేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి.
నిజంగానే ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చేసో ఇది రైస్లోకి సరిపోతుందా, కర్రీలాగా వేసేసుకోవచ్చా? రైస్ బాగుంటుందండి. ఈ టైప్లో మనం దీనిలో మైదా కార్న్ఫ్లోర్ వాడకముందే, ఎందుకంటే ఇప్పుడు మనం వాటిలో సాల్ట్ కానీ పెప్పర్ కానీ మనం ఏ ఐటమ్తో చేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ సరిపడా సాల్ట్ పెప్పర్ వాడతాము. రైస్లోకి అయితే ఇవన్నీ తగ్గించుకొని వాడుకుంటే బాగుంటుందండి. ఓకే, ఇందులో కొత్తిమీర, మైదా, కార్న్ఫ్లోర్. ఓకే, స్టవ్ బంద్ చేసేద్దాం. సో ఇప్పుడు వాటిని దాని తర్వాత ప్రిపేర్ చేస్తారనమాట. అంటే ఇలాగే కలుపుకోవచ్చు, మీరు అన్నట్టుగా ఇలా కనుక చేసుకుంటే లోపల అనేది పచ్చదనం తెలియకుండా ఉంటుంది. అవునండి. నార్మల్గా కూడా మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని నెమ్మదిగా స్టవ్ పైన వేగించవచ్చు అంటారా? స్టవ్ పైన మనీ 2 టైప్స్ చేసుకోవచ్చు అండి. ఇది మనగా పచ్చిదాంతో తీసుకొని లేదంటే అప్ డౌన్ చేసి మనం ఒక పెంకలాగా పెట్టుకొని మనం ఏదైతే మసాలాలో వాడినామో అదే మసాలాలో రౌండ్గా చేసుకునేది పెంక మీద 2 సైడ్ కాల్చుకోవచ్చు. ఇంకొకటి ఇలా ఒకసారి ఆయిల్లో కూడా మనం ఒకసారి డైరెక్ట్గా 2 సైడ్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. పెంక మీద వాడేటప్పుడు మనకి బ్రెడ్ కమ్ దీనిలో అవసరం ఉండదండి, మనకి మైదా కార్న్ఫ్లోర్ వాడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో లెమన్, సో ఇక్కడ ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది. ఇదే బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సో అది చల్లారేంత వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి కదా, దాన్ని సంథింగ్ బాల్స్ లాగా ఇంకేదైనా చేసుకోవాలనుకున్నాం. అవును, ఓకే అండి. మనకి కొద్దిగా చల్లగా అయింది. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్ వైట్ అండ్ ఎల్లోని కూడా యూస్ చేస్తున్నాం అనమాట. బీట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము. అండ్ అలాగే బ్రెడ్ గ్రామ్ పౌడర్ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. అవునండి. ఇప్పుడు ఇవి మనకి ఈ షేప్లో ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటున్నారు. అవునండి. ఓకే, ఇట్లా సో ఎగ్లో వేస్తే మంచిగా పట్టుకుంటుంది కదా. సో బయటికి మనకి ఆ బ్రెడ్ గ్రామ్ పౌడర్ అనేసరికి క్రిస్పీనెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో వేస్తే ఆ పట్టుకొని ఊడకుండా అలాగే ఉంటుంది. ఊడకుండా మసాలాలు మనం ఏది వేసినాం మొత్తం కూడా అలాగే కీమా బయటికి రాకుండా కోటింగ్ అనేది బాగుంటుంది. చేస్తూ చేస్తూ నాకు కూడా బోరడని విషయాలు తెలిసిపోయినాయి. సో వెజ్లో అయితే కనుక మైదా వాటర్లో పోసుకొని అట్లా చేసుకోవాలి ఎగ్ బదులు. ఆరెల్స్ నాన్ వెజ్లో అయితే కనుక ఎగ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వేసుకొని ఓకే, జస్ట్ ఒకసారి అలా గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది కదా, మనం అది ఇటు సైడ్ మార్చేసుకుందాం. ఓకే ఓకే ష్యూర్, మీరు అవి చేసేయండి, నేను లోపల వెలిగించేస్తాను. సో నేను కూడా ఇక్కడ మంచిగా ఆయిల్ రెడీ చేసి పెట్టేశాను. ఆయిల్ కూడా చక్కగా ఆల్రెడీ వేడైపోయింది కాబట్టి మనం అలా అయిపోయిన వెంటనే ఇందులో వేసేసుకుందాము. ఇలాంటివి ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు అన్నీ చేసుకోవాలి, ఎక్కువగా హ్యాపీగా కూర్చొని తినచ్చు. తక్కువ తక్కువ చేసుకుంటే అస్సలు ఆనదు. ఇంత ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. ఎస్, ఓకే అండి. మనకి ఆయిల్ కూడా వేడైంది కాబట్టి ఒక్కొక్కటిగా వేసేద్దాం. ఓకే, ఇది మెల్లగా వన్ సైడ్ చేంజ్ చేద్దాం. ఓకే, అంటే ఇవి ఏంటి బ్రౌన్ కలర్ రెడ్ కలర్ రావాలా? మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి బయట ఫ్రై అయితే సరిపోతుంది. అవును, వావ్ సూపర్ ఉన్నాయి. ఇంత ఈజీగా చేస్తారు అంటే ప్రాసెస్ ఎక్కువగానే ఉందిలేండి, కొంచెం మనం చేయాలి జాగ్రత్తగా నీట్గా చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అవునండి, ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి చేయడానికి లేట్ పెట్టింది మనకి. ఇంట్లో అప్పటికప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా ఆ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో కానివ్వండి తొందరగా రెడీ చేయాలనుకుంటే మనం ఆల్మోస్ట్ అనే ఫ్రిడ్జ్ రెడీ చేసి పెట్టుకుంటే కనుక చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. సో అలా మంచిగా మనం ఫ్రై చేస్తూ ఉంటే తిప్పుతూ ఉంటే అయిపోతుంది. నాకు తెలిసి ఇది అయిపోయినట్టుంది కదా, ఆల్మోస్ట్ అయిపోయినాయండి. తీసేసుకుందాం, మనం ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఓకే ఏ అసలు ఇవి వేడిగా తింటే నాకు అసలు ఇప్పుడిప్పుడే మొత్తం తినేసేదనిపిస్తుంది. ఫాస్ట్ అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో, మంచిగా సమోసా షేప్లో వచ్చింది. అలా కొరికితే కరకరలాడుతూ సూపర్ ఉంటుంది లోపల స్పైసీగా. వావ్, అసలు మధ్యలో ఆ సలాడ్స్ పెట్టగానే ఆ కలరు అవన్నీ సూపర్ అనిపించినాయి. ఓకే, టమాటా సాస్ వేడివేడిగా కీమా కట్లెట్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎస్, వేడిగా కీమా కట్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. ఎంత బాగుందో, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. బయట అంత క్రిస్పీగా, లోపల స్పైసీగా అద్దరిపోయింది. ఇది కనుక నిజంగా మీరు చేసుకోకపోతే మిస్ అయిపోతారు. మంచిగా సూపర్ ఉంది. ఇవన్నీ అయితే నేను లాగిచ్చేస్తాను, మీరు కూడా తప్పకుండా చేసేసుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసాను, మిమ్మల్ని బాగా మెచ్చేసుకుంటారు. ఓకే, కీమా కట్లెట్ వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. పండుగ గారు సూపర్ అండి. ఈరోజు రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసేసారు కదా, నువ్వుల వంకాయ వేపుడు అండ్ అలాగే కీమా కట్లెట్ ఎంత బాగున్నాయో, వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేస్తారు కదా. ఎస్, అయితే మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.